అందరికీ శుభోదయం అండి. నేటి సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రఘాతుకం. జమ్మూ కాశ్మీర్లోని ఓ మసీదులో ప్రార్థనల వేళ ఉగ్రవాదులు ఓ మాజీ పోలీసు అధికారిని తుపాకీతో కాల్చి చంపారు. అన్నీ మంచి శకునములే. విద్యుత్ వాహనాల పెరుగుదల సహా పర్యావరణ పరంగా 2023 సంవత్సరం పలు సానుకూల పరిమాణాలకు కూడా వేదికైంది. మళ్ళీ కోరలు చాస్తున్న కరోనా. గత 24 గంటల వ్యాధిలోనే దేశవ్యాప్తంగా 656 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 3742కు చేరుకుంది. అవినీతికి దూరంగా ఉండండి. అవినీతి అక్రమాలకు దూరంగా ఉండాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నాయకులకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సూచించారు. రవాణా శాఖ కమిషనర్గా జ్యోతి బుద్ధ ప్రకాష్. గురుకుల కొలువుల భర్తీ ప్రక్రియ సురు. భారమైతే బదిలీ. 18 గంటల పని భారం అనుకుంటే చెప్పండి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడానికి కష్టపడాలి. రూల్స్ కన్నా మానవీయ కోణంలో పనిచేయాలి. సమస్యల పరిష్కారంలో పాజిటివ్ దృక్పథంతో ఉండాలి. పని విషయంలో ఇబ్బంది అనిపిస్తే చెప్పండి. అలాంటి వారిని వేరే చోటికి బదిలీ చేస్తాం. ప్రజలతో శబాస్ అనిపించుకున్నంత కాలం మీతో ఫ్రెండ్లీగానే ఉంటాం. పోస్టింగులకు నిజాయితీ, పని తీరే కొలమానం. 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన నిర్వహించాలి. ఈ కార్యక్రమం కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారి. 6 గ్యారెంటీల దరఖాస్తులు స్వీకరించాలని సూచన. తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం. 6 గ్యారెంటీలకు అదే కీలకం. త్వరలో ధరణి ప్రక్షాళన. కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి వెల్లడి. డ్రగ్ మహమ్మారిని పెకిలించాలి. గంజాయి అనే మాట రాష్ట్రంలో వినిపించకూడదు. సన్బర్న్ పార్టీలు బుక్ మై షో టికెట్ల విక్రయాలపై దృష్టి పెట్టాలి. దీని వెనుక ఎవరున్నా వదలొద్దు. సీఎం రేవంత్. దివిలోనూ భువిలోనూ సంబరం. క్రిస్మస్ పర్వదినం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ క్యాథడ్రల్ చర్చి క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. ఆదివారం రంగురంగుల విద్యుత్ దీపాలతో ఎలుగులు విరజిమ్మింది మెదక్. ఆశీస్ను ఓడించాం. జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రుల నియామకం. ఉమ్మడి 10 జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం. సీఎం, డిప్యూటీ సీఎం మినహా మిగతా మంత్రులకు ఇన్ఛార్జి పగ్గాలు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్. త్వరలోనే జిల్లా సమీక్షా మండళ్ల పునరుద్ధరణ. 3 నెలలకోసారి జిల్లాల అభివృద్ధిపై ఇన్ఛార్జి మంత్రుల నేతృత్వంలో సమీక్షకు అవకాశం. శ్వేతపత్రం అబద్ధాల పుట్ట. కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. తమ పాలనలో సాధించిన విజయాలతో శ్వేతపత్రం విడుదల. శ్వేతపత్రం తప్పుల తడక, అంకెల గారడి, అప్పుల పేరిట అభాండాలు వేసే ప్రయత్నం. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 3,17,015 కోట్లే. ప్రభుత్వం గ్యారంటీ ఉన్న లేని రుణాలను కలిపి 6,71,757 కోట్లుగా చూపారు. మా పాలనలో తెలంగాణకు 50 లక్షల కోట్ల ఆస్తులు సాధించాం. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటాం. కేటీఆర్. ఎదురెదురుగా 2 కార్లు ఢీకొని 5గురు దుర్మరణం. కర్ణాటక వెళ్తూ ఓ కుటుంబం, అక్కడి నుంచి హైదరాబాద్కు వస్తూ మరో కుటుంబం ప్రమాదానికి బలి. నారాయణపేట జిల్లా జక్లేర్ సమీపంలో ఘటన. హిందీ మాట్లాడే వాళ్ళు టాయిలెట్లు కడుతున్నారు. తమిళంతో పాటు ఆంగ్లాన్ని మా పార్టీ ప్రోత్సహిస్తుంది. సుందర్ పిచాయ్ హిందీ నేర్చుకొని ఉంటే కార్మికుడయ్యేవాడు. గతంలో పేర్కొన్న డిఎంకే ఎంపీ దయానిధి మారన్ మళ్ళీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియో క్లిప్స్. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు.
ఉత్తరాది వారిని అవమానించేలా మాట్లాడుతున్నారని ధ్వజం. WFIపై సస్పెన్స్ ఏటు. భారత రెజ్లింగ్ సమాఖ్యకు ఎన్నికలు జరిగి కొత్త కార్యదర్శి ఏర్పాటైందన్న ముచ్చట మున్నాళ్ల ముచ్చటే అయింది. WFIపై కేంద్ర క్రీడా శాఖ సస్పెన్స్ వేటు వేసింది. లైంగిక ఏదింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్కు విధేయుడైన సంజయ్ సింగ్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అండర్-15, అండర్-20 జాతీయ జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలను బ్రిజ్ భూషణ్ హవా నడిచే గోండా ఉత్తరప్రదేశ్ పట్టణంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఏకపక్షంగా విధానమైన కేంద్ర క్రీడా శాఖకు WFI కార్యదర్శి ప్రేమ్చంద్ ఫిర్యాదు చేయడంతో వెంటనే సమాఖ్యను సస్పెండ్ చేసింది. కిడ్నీ రాళ్లగుట్ట. నల్లగొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్ట పరిస్థితి కళ్ళ ఎదుటే. కృష్ణానది తాగడానికి మంచినీరేది ఇషంలా భూగర్భ జలాలు. ఇంటికో కిడ్నీ వ్యాధి బాధితుడు. ప్రాణాలు పోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కృష్ణా జిల్లా చందంపేట మండలంలో కృష్ణానది పక్కనే ఉన్న గువ్వలగుట్ట గ్రామం. రాష్ట్రంలోనూ పంటల బీమా కేంద్రంతో సంబంధం లేకుండా ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. రైతు యూనిట్గా పరిహారం వచ్చే ఖరీఫ్ నుంచి 2022 ఫసల్ బీమా నుంచి వైదొలిగిన రాష్ట్రం. సమాప్తం.